ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్యా శాండీ వ్లాగ్స్. ఈరోజు జూన్ 1 కదా, కాలేజ్ ఓపెన్ అవుతుంది. అందుకోసమని మేము స్టూడెంట్స్కి ఇలా గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాము. డెకరేషన్ ఎలా ఉంది? ఈరోజు నేను డిఫరెంట్గా కాలేజ్ టూర్ చేయబోతున్నాను. ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇది మెయిన్ గేట్ అన్నమాట. ఇక్కడ నుండి లోపల ఉన్న కాలేజ్కి అప్రాక్సిమేట్లీ 1 km వరకు ఉంటుంది. ఇదంతా నడవాలా అనుకుంటే ఇప్పుడే ఒకసారి వచ్చారు. బైక్ మీద ఎక్కి వెళ్తున్నాను అనమాట. బైక్ మీద వెళ్తుంటేనే ఇంకా చాలా లాంగ్ అనిపిస్తుంది. మీరే చూడండి ఎంత లాంగ్ ఉంటుందో. ఇది హాస్టల్ కాబట్టి బయట ఉన్న వాళ్ళతోనే ఎలాంటి డిస్టర్బెన్స్ అవ్వకుండా ఇంత లోపలికి ఉంటుంది కాలేజ్. ఇంకా వెళ్ళాలి వెళ్తూనే ఉండాలి. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకు రైట్ సైడ్లో ప్రిన్సిపల్ రూమ్ ఉంటుంది. ఇంకా స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ సైడ్ హాస్టల్ ఉంటుందన్నమాట, స్టూడెంట్స్కి హాస్టల్. ఇదే హాస్టల్. ఇది తర్వాత నేను నెక్స్ట్ వ్లాగ్లో చూపిస్తాను. రైట్ సైడ్లో మన సార్ వాళ్ళు, ఫ్యాకల్టీ. ఇది హాస్టల్. ఇలా స్ట్రైట్గా వెళ్ళగానే ఇంకా ఇక్కడ నుంచి కూడా చాలా దూరం ఉంటుంది. మళ్ళీ లెఫ్ట్ సైడ్లో డైనింగ్ హాల్. ఇది కూడా మీకు నెక్స్ట్ వ్లాగ్లో సపరేట్గా చేసి చూపిస్తాను. ఇది కాలేజ్కి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అండ్ ఫ్రంట్ సైడ్ మొత్తం గార్డెనే ఉంటుందన్నమాట. సైంటిఫిక్ నేమ్స్ గురించి నేను తర్వాత చెప్తాను. ఒకసారి గార్డెన్లోకి వెళ్ళి చూద్దాం. ఇంకా అరేంజ్మెంట్ అవ్వలేదు, సరిగ్గా చేస్తున్నారు. ఫస్ట్ మనకు బుద్ధుడు, పీస్ఫుల్నెస్ అంటే మనకు బుద్ధుడు అండ్ ప్లాంట్సే కదా గుర్తొచ్చేవి. అందుకే రెండు ఒకే చోట పెట్టామన్నమాట. మన గార్డెన్లో జాస్మిన్, రోజ్, హైబిస్కస్, గోరింటాకు, ఇంకా కర్రీ లీవ్స్, పొమగ్రనేట్స్, ఇంకా చాలా ప్లాంట్స్ ఉంటాయి. ఇది కూడా నేను సపరేట్ వ్లాగ్ చేసి చూపిస్తాను అనమాట. ఇలా స్ట్రైట్గా వెళ్తే మన కాలేజ్. స్కూల్లోకి ఎంటర్ అవుతుండగానే మనకి మంచి మంచి కొటేషన్స్ ఉంటాయి ఎదురుగా. గుడ్ వైబ్స్ అన్నమాట. ఇలాంటి కొటేషన్స్ ఇంకా చాలా ఉంటాయి స్కూల్లో, అవన్నీ మీకు చూపిస్తాను. ఎడ్యుకేషన్ అనగానే మనకు అంబేద్కర్ ఉండాలి. లోపలికి వెళ్ళగానే మంచి హాల్ ఉంటుంది. అందులో అంబేద్కర్ గారు మంచి మంచి కొటేషన్స్, స్కూల్ మెమరీస్, ఇంకా స్కూల్లో జరిగే యాక్టివిటీస్, స్టూడెంట్స్ పెయింటింగ్స్, ఇంకా బోర్డు ఏమైనా సెలబ్రేషన్స్ ఉంటాయి బోర్డు మీద రాయడం, ఇంకా నోటీస్ బోర్డు, ఇంకా స్టూడెంట్స్ ర్యాంకింగ్స్, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. రైట్ సైడ్ వెళ్ళగానే మనకు ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ రూమ్ ఉంటుంది. ఇదే ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ రూమ్. దాని పక్కన ప్రిన్సిపల్ ఛాంబర్, మన ఆఫీస్ మెంబర్స్, సార్ అండ్ మేడం. హాయ్ సార్. అడ్మినిస్ట్రేషన్ రూమ్ పక్కనే మన ప్రిన్సిపల్ మేడం ఛాంబర్ ఉంటుంది, ఎవరు అడ్మిషన్కి వచ్చారు. ఇంకా ఇవి మన స్కూల్ గ్రేడింగ్స్ అండ్ టైం టేబుల్. ఇది మస్ట్ అండ్ షుడ్. ఇలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తుండగానే మనకు అన్ని స్టెప్స్ పైన ఎక్కడ చూసినా కూడా మనకి ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం అన్నమాట. కొటేషన్స్, టేబుల్స్, ఇంకా మ్యాథ్స్ ఫార్ములాస్, ఇంకా డెఫినేషన్స్, ఇవన్నీ. ఇంకా పెయింటింగ్స్ కూడా చాలా ఉంటాయి అన్నమాట స్కూల్లో. స్టూడెంట్స్ అయినా టీచర్స్కి అయినా ఏ వర్క్ ప్రెషర్తో ఉండకుండా ఇలా పెయింటింగ్స్ చూస్తే ఎంతో కొంత వర్క్ ప్రెషర్లో నుంచి రిఫ్రెష్ అవ్వచ్చు అన్నమాట. ఇది సెకండ్ బైపీసీ క్లాస్ రూమ్ అరేంజ్మెంట్ కూడా చాలా బాగుంటుంది. నేను తర్వాత సపరేట్ వ్లాగ్స్ చేస్తాను క్లాస్ రూమ్ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఇక్కడ స్ట్రైట్గా చూస్తే స్టోర్ రూమ్ ఉంటుంది. ఇంకా కింద మొత్తం హయ్యర్ క్లాసెస్ లైక్ 10th ఇంటర్మీడియట్ కింద ఉంటుందన్నమాట. పైననేమో ఫ్రమ్ 5th to 9th క్లాసెస్ పైన ఉంటాయి క్లాసెస్. ఇదంతా గ్రౌండ్. ఇందులోనే మేము అసెంబ్లీ చేస్తామన్నమాట మార్నింగ్ టైంలో. పైన క్లీనింగ్ అవుతుంది. అటెండర్ అక్క ఏదో చెప్తారంట. మా సంధ్య మేడం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. ఇంకా స్టూడెంట్స్ పెయింటింగ్స్,
స్టూడెంట్స్ ర్యాంకింగ్స్, గ్రౌండ్, స్టేట్ మినిస్టర్స్. ఇలా స్ట్రైట్గా వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకు స్టాఫ్ రూమ్ ఉంటుందన్నమాట. ర్యాక్స్, ఇలా చాలా మంచి పెయింటింగ్స్ ఉంటాయి. చూడండి ఎంత బాగున్నాయో. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. ఈ పెయింటింగ్స్ అన్ని నేను సపరేట్ వ్లాగ్స్ తీస్తాను. ఇంకా స్టూడెంట్స్కి డ్రింకింగ్ వాటర్. స్టాఫ్ రూమ్ పక్కనే మనకు ప్రొజెక్టర్ రూమ్ ఉంటుందన్నమాట. ఏమన్నా క్లాసెస్ విజువల్గా చూపించాల్సి వస్తే ఆ ప్రొజెక్టర్లో మేము చూపిస్తాము. ఇక్కడ వాటర్ ప్లాంట్ ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేప్పుడు మ్యాథ్స్ ఫార్ములాస్తో పాటు ఫిజిక్స్ డెఫినేషన్స్ కూడా ఉంటాయి. ఇలా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే రైట్ సైడ్లో మనకు కంప్యూటర్ రూమ్ ఉంటుంది. స్కూల్ డేస్లో కూడా క్లాసెస్లో ఉండడం కంటే కంప్యూటర్ రూమ్లోనే టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడేది. మీరు కూడా ఇంతేనా? కంప్యూటర్ రూమ్ లాక్ వేసి ఉంది. నేను తర్వాత చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇలా స్ట్రైట్గా చూస్తే 8th క్లాస్ అండ్ 7th క్లాస్ ఉంటుంది. దాని పక్కన 6th అండ్ 5th, ఇక్కడ 9th క్లాస్ ఉంటుందన్నమాట. పైన కూడా క్లాసెస్ అరేంజ్మెంట్ కింద ఉన్నట్లే ఉంటుంది. ఇది కంప్యూటర్ రూమ్ అని తెలపడానికి సింబాలిక్ కంప్యూటర్ డ్రాయింగ్. ఇవి 9th క్లాసెస్. ఇలా కిందికి వస్తే వాటర్ ప్లాంట్ పక్కన లెఫ్ట్ సైడ్లో మనకు ల్యాబ్స్ ఉంటాయి అన్నమాట. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ ఉంటాయి. ఇంక ఇవే కాదండి, డైలీ స్టూడెంట్స్ యాక్టివిటీస్, లైబ్రరీ అరేంజ్మెంట్, క్లాస్ రూమ్ అరేంజ్మెంట్స్, డార్మెటరీస్ అండ్ సిక్ రూమ్ అరేంజ్మెంట్స్ ఇంకా చాలా ఉంటాయి అండి. ఇవన్నీ మీకు చూస్తే మోటివేషనల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.